పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ నిన్న అర్ధరాత్రి సమయంలో అమోనియాకు సంబంధించినటువంటి నీటిని సమీప నాలాల్లో మురుగు కాలువలో కలిపింది. దీంతో పెద్ద ఎత్తున భరించరాని దుర్వాసన నెలకొంది. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్కు సమీపంలో ఉన్నటువంటి 13, 14, 15, 35వ డివిజన్ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా అర్ధరాత్రి ఏం జరుగుతుందో అయమయానికి గురై ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి, భయంతో ఇళ్ల నుండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆర్ఎఫ్సిఎల్ లాంటి ఒక పెద్ద సంస్థ ఇలాంటి చిల్లర పనులు చేయడం ఏంటి, ఒక నాలాలో ఇలాంటి కలుషిత నీటిని కలపడం ఏంటంటే కూడా స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇది ఆర్ఎఫ్సిఎల్ ఇలాంటి పనులు చేయడం కొత్త ఏమి కాదు, గతంలో కూడా దుర్వాసనతో కూడినటువంటి వాసనను కూడా పలుమార్లు కూడా బయటికి వదిలింది. దీంతో తీవ్రమైన ముక్కులు మండడం, కళ్ళు మండడం, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నొప్పి, భరించలేనటువంటి నొప్పి ఈ యొక్క దుర్వాసన వల్ల వస్తుంది. ఈ నేపథ్యంలో కాబట్టి ఆర్ఎఫ్సిఎల్ లాంటి గొప్ప పెద్ద సంస్థ ఇలాంటి చిల్లర పనులు చేయడం మానుకోవాలంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారి కూడా ఇక్కడే రామగుండంలో ఉంటారు. అతను కూడా ఎప్పుడు కూడా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ఎట్లా పలు మార్లు కూడా సమీక్షించకపోవడం కారణంగానే ఆర్ఎఫ్సిఎల్ ఇలాంటి పనులు చేస్తుందంటూ కూడా స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా వాడన గల్లీన గణనాలు అయితే కొలువు తీరారు. అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దపల్లి జిల్లాలోనే భారీ గణపతిని అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 57 అడుగుల మట్టి గణపతిని ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల మట్టి గణపతిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్ద మహా గణపతిని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకం తర్వాత రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద, అది కూడా మట్టి గణపతి కావడంతో పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లా నలుమూల నుండి కూడా ఈ భారీ గణనాథం చూడడానికి అయితే పెద్ద సంఖ్యలో భక్తులు అయితే రావడం జరుగుతుంది.